వెల్కమ్ టు విజిల్. సుప్రీంకోర్టు మాజీ మంత్రి వివేక హత్యపై సిబిఐకి సంధించిన ఆ 3 ప్రశ్నలు కేసు మొత్తాన్ని మలుపు తిప్పనుందా? ఆ 3 ప్రశ్నలకు సిబిఐ చెప్పే సమాధానంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన శ్రీమతి భారతిరెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉందా? సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన ఆ 3 ప్రశ్నల్లో వివేక హత్య కేసు మొత్తం నిందితుల పాత్రను నిగ్గుతేల్చే ప్రశ్నలను సిబిఐకి సుప్రీంకోర్టు సంధించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సిబిఐకి కేంద్ర పెద్దల నుంచి సుప్రీం లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సిబిఐ సమాధానం చెబుతుందా? డొంక తిరుగుడు విధానాన్ని ఎంచుకుంటుందా అన్న దానిపై అసలు హంతకులు బయటకు వస్తారా, బయట పడతారా అనేది తేలనుంది. నాడు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు గౌతమ్ సవాంగ్ హయాంలోనే పక్కదారి పట్టింది. సవాంగ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త సిట్ ఏర్పాటు చేశారు. అసలు నిందితులను తప్పించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులు, విమర్శలు నాడే వెల్లువెత్తాయి. అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, ఇతను వైఎస్ భారతిరెడ్డి చిన్నాన్న కుమారుడు. వీళ్ళు నాకు కళ్ళు లాంటి వారు అంటూ జగన్ వాళ్ళ ముగ్గురిని నా వద్దకు పంపించారంటూ గౌతమ్ సవాంగ్ను కలిసినప్పుడు తనతో చెప్పారని వివేక కుమార్తె సునీతారెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేశారు. జగన్ సేవలో సవాంగం ఎంతగా తరించారో చెప్పేందుకు ఇది ఒక చిన్న ఉదాహరణ. సవాంగ్ దారుణాలు అన్నీ ఇన్ని కావు. రాజధాని అమరావతి రైతుల ఉద్యమంపై సవాంగ్ కనీ విని ఎరుగని స్థాయిలో దాడులు, నిర్బంధాలు, అణచివేత చర్యలను అమానవీయ స్థాయిలో కొనసాగించారు. దారుణ కల్లోలిత ప్రాంతం మాదిరిగా రాజధాని గ్రామాల్లో వేలాది మంది పోలీసు బలగాలను మోహరించి భయభ్రాంతులకు గురి చేశారు. అడుగు తీసి అడుగు వేస్తే కేసులతో రాజధాని మహిళలు, రైతులపై వందల కొద్ది అక్రమ కేసులు బనాయించారు. విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేయించారు. రైతులు తిరుపతి పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు. చివరకు హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందితే అడుగడుగున ఆటంకాలు సృష్టించి వారిపై పోలీసు జులుం ప్రదర్శించారు. ఎస్సీ ఎస్టీ రైతులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. రైతులకు సంకెళ్ళు వేసి మరీ జైలుకు తరలించారు. చంద్రబాబుపై చెప్పు రాయి విసరటం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దండెత్తటం, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి గౌతమ్ సవాంగ్ పోలీస్ పహారాలోనే జరిగాయి. వైసీపీ మోకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేస్తే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని పట్టాభి అసభ్య పదజాలంతో దూషించటం వల్లే దాడులు జరిగాయని నాడు సవాంగ్ సమర్థించారు. టీడీపీ వారిది మీడియా షో అంటూ రాజకీయ నాయకుల తరహా వ్యంగ్యంగా మాట్లాడారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అంటూ నాడు హైకోర్టు ఆక్షేపించిన గౌతమ్ సవాంగ్ పద్ధతి మార్చుకోలేదు. వైసీపీ సేవలో తరించి ఆ పార్టీ నాయకుల అరాచకాలు, అక్రమాలు, దాష్టికాలు, దౌర్జన్యాలకు అండదండలు అందించారు. ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్పై కొందరు రాళ్ళు, చెప్పులు విసరగా ఆ ఘటనపై సవాంగ్ స్పందిస్తూ నిరసన తెలపటం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఆ దుశ్చర్యలను ప్రోత్సహించేలా మాట్లాడారు. పోలీసుల అండ చూసుకుని వైసీపీ అల్లరి మొక్కలు మరింత పేట్రేగిపోయారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ నాయకుల దాడుల బారిన పడిన బాధితులను పరామర్శించడం కోసం చంద్రబాబు వెళ్లేందుకు నాడు ప్రయత్నించగా సవాంగ్ పోలీసులు చంద్రబాబు ఇంటి గేటు తాళ్లు కట్టేసి ఆయన్ని బయటికి రాకుండా అడ్డుకున్నారు. ప్రజా చైతన్యయాత్రలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తున్న చంద్రబాబును విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. సిఆర్పిసి 151 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈ అంశంపై సవాంగ్ తీరును హైకోర్టు తీవ్రంగా మందలించింది. సవాంగాన్ని కోర్టుకు పిలిపించి సిఆర్పిసి 151 సెక్షన్ను సవాంగ్ చేత చదివించింది. సవాంగ్ హయాంలో పోలీసుల ఆగం ఏ స్థాయిలో పెట్టలేకపోయిందో చెప్పేందుకు ఈ ఘటన ఒక నిదర్శనం. సవాంగ్ డీజీపీగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పెట్టలేకపోయింది. అంతులేని అరాచకాలకు పాల్పడితే పోలీసులే వాటికి నేతృత్వం వహించారు. నాడు మాచర్ల వెళ్లిన టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నపై తురకా కిషోర్ తదితరులు హత్యాయత్నం చేస్తే తురకా కిషోర్ను
టచ్ చేయటానికి వీల్లేదు అని పల్నాడు పోలీసులకు సవాంగ్ మౌలిక ఆదేశాలు జారీ చేశారంటే సవాంగ్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎన్టీ రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబు లోకేష్ కారణమని నాటి వైసీపీ సోషల్ మీడియా హెడ్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఓ భూమి తగాతాతో లోకేష్ తన పిన్నిని దూషించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోస్టులు పెట్టాడు. ఆ వెంటనే విజయసాయిరెడ్డి కూడా రంగంలోకి దిగి తనదైన మార్కు లేఖితనంతో సోషల్ మీడియాలో వీరంగం వేశారు. ఉమామహేశ్వరి మరణంపై అనుమానాలు ఉన్నాయని, మా చంద్రన్న వేధించాడా లేక ఇంకెవరన్నా చంపి ఉరివేశారా, సిబిఐ దర్యాప్తు కోరి నిజం నిగ్గు తేల్చాలి బాబన్న అంటూ ట్వీట్ చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి, జగన్పై కోడికత్తి దాడికి కూడా చంద్రబాబే కారణమని ఆరోపిస్తూ ఏమి క్రిమినల్స్ ఫ్యామిలీస్ రా బాబు మీది అని వ్యాఖ్యానించారు. తర్వాత లక్ష్మీపార్వతిని రంగంలోకి దింపారు. నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి ఫుల్ పేజ్ వార్త రాసింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని మొదట మీడియాకు చెప్పింది ఈ విజయసాయిరెడ్డి. తర్వాత కథనాన్ని సమూలంగా మార్చి చంద్రబాబు హంతకుడని ఆరోపించిన వారిలో కూడా విజయసాయిరెడ్డి ప్రముఖుడు. ఇప్పుడు సిబిఐ స్పందించే తీరును బట్టి ఈ కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల బెయిల్ రద్దు అంశం తేలుతుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఈ కేసు ప్రస్తుత పరిస్థితి ఏంటి, సిబిఐ ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాం అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ హత్య కేసులో A5 నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకు వెళ్ళి నాడు దస్తగిరిని బెదిరించాడు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు నివేదించి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని కోరాం. మా వాదనను పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మేము సుప్రీంకోర్టు గడప తొక్కామని వైఎస్ సునీత తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ సురేంద్రేష్ స్పందిస్తూ ముందస్తు బెయిల్ అప్లికేషన్లపై విచారణను పరిగణలోకి తీసుకుంటామని, అంతకంటే ముందు ఈ కేసు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పాలని సిబిఐ తరపున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ రాజ్ కుమార్ భాస్కర్ ఠాక్రేను సుప్రీం ధర్మాసనం అడిగింది. ఏజీ రాజ్ కుమార్ బదిలిస్తూ ట్రయల్ కోర్టు అంటే హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రస్తుతం ఈ కేసు సిఆర్పిసి 207 స్టేజ్ అంటే అభియోగాల నమోదు ప్రక్రియలో ఉందన్నారు. సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకుంటూ 4 ఏళ్ల నుంచి అక్కడే ఉందని, అంగుళమైనా ముందుకు కదలలేదన్నారు. ఎందుకు ముందుకు కదలలేదని జస్టిస్ సురేంద్రేష్ ఆరా తీశారు. హత్య కేసు నిందితుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపిస్తూ ట్రయల్ కోర్టులో అభియోగాల నమోదు స్టేజ్ను దాటకపోవటానికి ప్రధాన కారణం సిబిఐ 4,77,800 సాఫ్ట్ ఫైల్స్ కాపీలను దాఖలు చేయటమే ఆలస్యానికి కారణమని, ఒక్కో ఫైల్లో 2 పేజీలు ఉన్నాయనుకున్న 10 లక్షల పేజీలు అవుతాయని, వాటిని చదవటానికి ట్రయల్ కోర్టు ఇబ్బంది పడుతుందని నాగముత్తు కోర్టుకు తెలిపారు. అభియోగాల నమోదు ప్రక్రియ స్థాయిలోనే 10 లక్షల పేజీల షార్ట్షీటా. అసలు నిందితులు ఎవరో తేల్చకుండా ప్రధాన నిందితులు కుట్రదారులు బయట యథేచ్ఛగా తిరుగుతూ ఉండగా 10 లక్షల పేజీల సిబిఐ కథలో తేలాల్సిందేంటి? సుప్రీంకోర్టు వివేక హత్య కేసులో మొదటి ప్రశ్న ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని సిబిఐ భావిస్తుందా అనే ప్రశ్నకు సిబిఐ సమాధానం మరింత దర్యాప్తు అవసరం లేదు అని జవాబిస్తే వివేక హత్య కేసు దర్యాప్తు ముగిసిపోయినట్లే. సుప్రీం సంధించిన రెండో ప్రశ్న మరింత దర్యాప్తు చేయాలని సిబిఐ భావిస్తే ఒక పక్క ట్రయల్ కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా మరింత దర్యాప్తు సిబిఐ చేస్తుందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జగన్ ఏలుబడిలో వివేక హత్య నిందితుల ఫిర్యాదు మేరకు వివేక హత్య కేసు విచారించే నాటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్పై వైఎస్ సునీత దంపతులపై నాటి జగన్ సర్కార్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఎస్పీ పైనే క్రిమినల్ కేసు నమోదు చేస్తే ఎస్పీ రామ్ సింగ్ తనను రక్షించమని అర్ధరాత్రి హైకోర్టు తలుపు తట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
కూటమి ప్రభుత్వం ఈ కేసును తప్పుడు కేసుగా భావించి పులివెందుల కోర్టులో కేసు ఎత్తివేయడానికి కావలసిన క్లోజర్ రిపోర్టు పులివెందుల కోర్టుకు సమర్పించింది. వివేక హత్య కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి ఎస్పీ రామ్ సింగ్పై సునీత దంపతులపై కేసు ఎత్తివేయటం కుదరదని పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు మూడో ప్రశ్నగా ఈ కేసును క్లోజ్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం క్లోజర్ రిపోర్టుపై సిబిఐపై అభిప్రాయం ఏంటి అని అడిగింది. వచ్చే నెల 8వ తేదీకి సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ వాయిదా వేసింది. సిబిఐ ఏం చెప్పింది? ఎస్పీ రామ్ సింగ్ సునీత దంపతులపై నాడు జగన్ సర్కార్ పెట్టిన కేసు అక్రమం చెబుతుందా? ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరపాలి. అంతకుముందు ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు వైఎస్ భారతిరెడ్డిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సిన అవసరం ఉందని సిబిఐ కోర్టుకు తెలియజేస్తుందా? వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అంతిమంగా ఏం జరగబోతుందో, ఏం జరగాలో, అసలు హంతకులను బయటకు లాగాలన్నా బయట పడేయాలన్నా, వైఎస్ సునీతారెడ్డికి న్యాయం జరగాలన్నా ఢిల్లీ పెద్దల దయాదాక్షిణ్యాల మీద ఈ కేసు ఆధారపడి ఉంది.